ఆచార్య దేవా ఏమంటివి జాతి నిపమున సూతల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కొండలో పుట్టిదివి కదా. నీది ఏ కులం? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయకు ఊరచిపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్నయ్యన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితే అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధోరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, ధర్మ నిర్మాణ జనుడని మీ చెక్కించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా? సందర్భాసనములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు? ఆయన సుయోధన ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనం విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లుగా ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షత్రియులు ఎల్లరూ క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే. వారిలో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురు రాజ పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత్త వికట అట్టహాసము ఎంత మరవయత్నించినను మరపునాక హృదయశల్యములైన నీ పరిహాసారములే నా కన్నపుటలముతో హేళు చేయుచున్నవి. అహో, క్షీరావారాసి జనిత రాక సుధాకర వరంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌర్యుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరేణులకు చతుసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాత విద్యాపారిణుడైన రాధేయునకు మిత్రుడనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారిక పరివృతై పగులబడి నవ్వుటయా? అహో, తన పతులతో తుల్లుడనగు నన్ను బావుగా నింపక గృహిణి ధర్మ పరిదగ్ధయ్యై లజ్జా విముక్తయ్యై ఆ బంధకి ఎట్ట ఎదుట ఏలగేలిసేవలే. అవునులే, ఆ బైసిమాల భామకు ఎగ్గేమి సిగ్గేమి వంతున మగల ముందొక మగనిని వచ్చర పర్యంతము రెచ్చిన కడిపించుతో పచ్చి వైభవంలో తేలించు ఆలి గెలిచేసిన మాత్రమే మేమేల కటపడవాలే. ఊర కుక్క ఉచిత జ్ఞానంతో మోరెత్తి కూతలేడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మూకుంటున్నా ఇచ్చి దుర్వ్యాజంలో సాగించు యాగమని తెలిసి మేమేల రావలే. వచ్చి దింపో నిజరత్న ప్రభావ సముపేతమైన సర్వత్వ సంశోభితమైన ఆ మయసభాభవనం మాకేల విడిది కావాలి. అయినది పో. అందు చిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడే దిద్యుక్షాపేక్ష మాకేల కలిగినది పో. సజీవ జలచర వితానముల కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపోలే. మోపిదింపో సకల రాజన్న కోటి సంప్రక్షిప్త రత్నప్రభా నీరాజితం మగు మా పాద పద్మ మేల అపభ్రమం చెందవలే. ఏత సమయమునకై ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించ. సుధాకర్ చిన్నప్పుడు ఇవన్నీ కందలాపురంలో వేసిన డ్రామా ఉన్నాయా? లేదురా, ఫస్ట్ చెప్పింది కందలాపురంలో, ఈ తర్వాత